సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో త్రిబుల్ ఆర్ వద్ద అంబేద్కర్ చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు త్రిబుల్ ఆర్ బాధితులు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేసి అనంతరం ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. రైతుల మందరం పోయి మంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అదే దృక్పథంతో అదే సానుకూలతతోటి మా రైతుల పట్ల ఆయన దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి అలైన్మెంట్ ఇక్కడ ఉన్న అలైన్మెంట్ వేరే దగ్గర మార్చాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇంకొక ఏదైతే భువనగిరి టు ప్రజ్ఞాపూర్ జాతీయ రహదారి 161 జాతీయ రహదారి ఏదైతే ఉందో దాని పక్క నుండి 1 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఈ రోడ్డు వెళ్ళడం లేదు. ప్రజలకు రవాణా సౌకర్యం కలగాలంటే ఎక్కడైతే రవాణా కనెక్టివిటీ లేదో అక్కడ నుంచి చేయాల్సిన రోడ్డును ఆ రోడ్డు ఈ ఏదైతే జాతీయ రహదారి ఉందో దాని పక్క కిలోమీటర్ పక్క నుంచి వెళ్ళిపోతుంది. దానివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగమో ఒకసారి ప్రస్తుత ప్రభుత్వం ఆలోచించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం. సర్వే చేయడం ఒకటి జరిగింది. తర్వాత అక్కస్పేట గ్రామం నుంచి ఆ రోడ్డు దారి పొంటే సర్వే చేయడం ఒకటి జరిగింది. తర్వాత నెక్స్ట్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి చేయడము జరిగింది. ఆ కొద్ది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయినది. 9 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసిండు. అదేవిధంగా కేసీఆర్ ఓడిపోయే ముంగట ఆయన సొంత ఫామ్ హౌస్ లో బల్ల సెట్ ఓపెన్ చేసిండు. ఇక్కడ తిందూరు రెడీ అని ఆ ఎర్రవల్లి దొరలు పిలిచిన కాలానికి ఆ బుక్కెడు అన్నం తిని మత్తు పదార్థంలో తాగి కేసీఆర్ త్రిబుల్ ఆర్ రోడ్ కూడా మన ఊరి మీదకి అయిపోతుంది కానీ మనం నష్టపోతున్నాం కదా అని ఆ ఎర్రవల్లి దొరలు ఒక మాట అంటనే ఉంటే ఈ దొర వెంటనే తెల్లారే ఢిల్లీకి పోయి హెలికాప్టర్ మీద ఢిల్లీకి పోయి నరేంద్ర మోడీ గారితో మాట్లాడడం జరిగింది. రోడ్డు మార్పిడి జరగడము గజ్వేల్ మన పీల్రాపల్లి నర్సనపేట ఇట్క్యాలు పీల్రాపల్లి మళ్ళా పోతే మన చామలపల్లి ఇంట్లో చాలా ఉన్నాయి. ఇవన్నీ గ్రామాల నుంచి వేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన రోడ్డు అసలు రోడ్డు అదే. కానీ ఆ రోడ్డు క్యాన్సిల్ చేయాల్సింది కేసీఆర్ ఒక్క ధోరణే క్యాన్సిల్ చేసి మా పుట్ట మీద కొట్టి మా ఒక వెన్నుపొక్క విరికొట్టినట్టు కేసీఆర్ ద్వారా ఇవాళ త్రిబుల్ ఆర్ను మా అన్నదాతను అంటే భూమితోనే మేము బతకడం. మాకు ఉన్నది మనిషికి 1, 2, 3, 4 ఎకరాల భూమి. అందులో ఉన్నారు 1, 2, 3 పెద్ద భూస్వాములు ఉండొచ్చు. ఇట్లాంటి రోడ్డు రహదారి పైన ఉన్న మొత్తము చిన్న భూస్వాములే ఎకరము 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నటువంటి రైతులే. మిగతా రైతులు ఎవరు లేరు కాబట్టి వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కోమటి వెంకటరెడ్డి దగ్గరికి ఉగాది పండుగ నాడు పక్కన తాగుతున్నామని అక్కడ చెప్పిండు. ఏమన్నాడు కోమటి వెంకటరెడ్డి, మీరు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తా, రోడ్డు మార్పిడి చేస్తా, 60 కిలోమీటర్ ఉండాలి. ఇక్కడ నుంచి చౌటుపల్లి రోడ్ ఇక్కడ 60 కిలోమీటర్ చేస్తాను అన్నాడు. ఆ త్వరనే ఇవాళ ఢిల్లీ పోయి మొత్తం ఎత్తుకున్నాడు. వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వము చర్య తీసుకొని ఈ త్రిబుల్ ఆర్ అనేది మొత్తం మా పొద్దు త్రిబుల్ ఆర్ క్యాన్సల్ చేయండి. లేదంటే ఆ దొర ఎర్రవల్లి పక్కన త్రిబుల్ ఆర్ రాజశేఖర రెడ్డి చేసిన ఉన్న మ్యాప్ తీయండి. ఆ మ్యాప్ మర్రేసి ఎర్రవల్లి నుంచే తీయండి. ఎర్రవల్లి కోళ్ళనిచ్చిండు బల్లనిచ్చిండు దాటి మరి మేమేమి ఇచ్చినాము? మాకేం తీయలేదు. మేము నష్టపోతున్నాం కదా. మట్టిలో మాణిక్యమనేవాడు తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు ఏమన్నారు? మన నిధులు ఉన్నారు, మన ఉద్యోగాలు అన్నారు. మరి 2 ప్రాజెక్టులు కట్టారు. పిల్లకాయలు చేసేది ఇచ్చిపెట్టి ఇవాళ త్రిబుల్ ఆర్ ఎంబడి పడరు. త్రిబుల్ ఆర్ వస్తే ఏమైతుంది? పెద్ద పెద్ద ఉన్నతదారులకు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు, వాళ్ళ కాంట్రాక్టర్లకు వాళ్ళకి సొమ్ములు వస్తాయని రైతు బతికే చూస్తలేరు. రైతుల భూములు మొత్తం ఆగం చేస్తున్నారు. గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డు, మరి గజ్వేల్ అవతల నుంచి రైల్వే లైను, మరి గజ్వేల్ చుట్టూ రింగ్ రోడ్డు, మరి అదే సిద్దిపేట ఉందా, అదే కరీంనగర్ లో ఉందా, అదే వరంగల్ ఉందా, అదే మహబూబ్ నగర్ లో ఉందా? ఎక్కడి నుంచి గజ్వేల్ చుట్టూ భూములన్నీ అన్యాకృతం చేసి
సొరంగాలు కాలువలు వాళ్ళ బిజినెస్ కోసము ఏ గవర్నమెంట్ కానీ వాళ్ళ బిజినెస్ కోసం చేసినారు కానీ ఆ చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకు ఒకసారి సర్వే చేయండి మిత్రులారా, మీడియా మిత్రులారా, మీరు కూడా ఒకసారి ఎంక్వైరీ చేపియండి సార్. చూడండి సారు, ఏ ఒక్క నాయకుందన్నా ఓ అరెకరం భూమి పోతుందేమో, ఓ ఎమ్మెల్యేది కానీ ఓ ఎంపీది కానీ అంత పేదవాడు పడుగు పడిన వర్గాల భూములు పోతున్నాయి. వాళ్ళు రెండోసారి మూడోసారి సర్వే చేసుకొని మన భూములలోకి వెళ్ళి పోతుందని మళ్ళీ వాళ్ళు లాస్ట్ మూమెంట్ మూడోసారి సర్వే చేసుకున్నారు. ఏది ఎప్పుడు ఏడపోయినా కానీ సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ దాకా ఒకసారి సర్వే చేసి చూడండి. ఇంకోటి కేంద్ర ప్రతిపాదన అది ఓఆర్టీ ప్రకారము ఓఆర్ రింగ్ రోడ్ నుంచి 60 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల దూరం ఉండాలి. ఏది చట్టం ప్రకారం ఎంత ఉందండి? కొలిస్తే 28 కిలోమీటర్లు ఉంది అండి. ఇక్కడ నుంచి కొలిస్తే 28 కిలోమీటర్లు ఉంది. చట్టం ప్రకారము 50-60 కిలోమీటర్ల దూరం రావాలి రోడ్డు. ఇదంతా వాళ్ళు పెద్ద మనసుతో ఆలోచన చేసి ఈ రోడ్డును క్యాన్సల్ చేసి మరి మా రైతులందరికీ తగు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని పెద్ద మనసుతో వేడుకుంటున్నాము. మరి మినిస్టరు